ప్రార్థన చేసుకోవడం. మహాపరిశుద్ధుడు అయిన మా తన తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం బట్టి తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడు మీ భద్రతలో ఉంచి మరొకసారి తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ కలగజేసినందుకు మీకు తండ్రి. ఈ సమయంలో మీ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మేము ఆలోచిస్తుండగా మీరు తోడు మీదగా ఉండి ప్రతిదీ మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా మేము ఆలోచించేలా మీరు మా కొరకు సిద్ధపరిచి ఉంచిన మహాలోకమైన పరలోకానికి చేరుకునే అవకాశాన్ని దయచేస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరుతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ముందుగా మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుట నా హృదయపూర్వకం. గత కొన్ని రోజులుగా మనం ఆలోచిస్తున్న అంశము పరలోకానికి తొలిమెట్టు ఏది, పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఈ అంశంలో పలు సంగతులను మనం ఆలోచించాము. పరలోకానికి తొలిమెట్టు ఏదో కాదు, విశ్వాసమే అని బైబిల్ మనకు ఖచ్చితంగా తెలియజేసింది. అయితే ఈ విశ్వాసం అనేది ఏంటో, విశ్వాస జీవితం అంటే ఏంటో, మనము విశ్వాసులుగా పిలువబడాలంటే ఏం చేయాలో, అలాగే భక్తులైన వారు వారి యొక్క జీవితాలలో విశ్వాసాన్ని కనుపరిచినప్పుడు ఏ విధంగా కనుపరిచారో వీటిని అన్నిటినీ వారు మనకు మాదిరిగా పెట్టిపోయారు. కాబట్టి వారిని మాదిరిగా పెట్టుకొని ఆ విశ్వాసాన్ని మనము కనుపరచడానికి నేర్చుకుంటున్నాం. ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, మన విశ్వాసాన్ని మనము ఏ విధంగా కనుపరుస్తున్నాము. ఇంతమంది భక్తుల జీవితాల్లో తండ్రి అయిన దేవుడు విశ్వాసాన్ని లక్ష్యపెట్టి వారిని విశ్వాసుల జాబితాలోనికి చేర్చి నేడు మనకు వారిలా ఉండాలని ఆయన తెలియజేయడానికి గల కారణం ఏంటి అంటే, వారు జీవించినట్టుగా జీవిస్తేనే మీరు నా ఇష్టాన్ని నెరవేర్చగలరు, నాకు ఇష్టమైన వారే నాకు పిల్లలుగా ఉంటారు, నా పిల్లలైన వారే పరలోకానికి వస్తారు. ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం. ఇంకా ఆలోచించాలి అంటే, భక్తులైన వారు వారి యొక్క విశ్వాసాన్ని కనుపరచడానికి ఎన్నో శ్రమల్లోనికి వెళ్ళారు, ఎన్నో బాధలు అనుభవించారు, కేవలం విశ్వాసాన్ని కనుపరచడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అందులో మనము హేబెల్ గారి చరిత్రను ఆలోచించాము, నోహా గారి చరిత్రను ఆలోచించాము, హానోక్ గారి చరిత్రను మనం ఆలోచించాము కదా. ఇలా ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రలో మనకు కనిపించేది ఏంటి అంటే, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది వారి యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. వారి యొక్క ఆలోచన విధానం మనకు నేర్పించేది ఏంటి అంటే, విశ్వాసమే ప్రాముఖ్యమైనది. ఒక నోహా గారి గురించి మనం ఆలోచిస్తే, ఆయన శ్రమ పడలేదండి, బాధపడలేదండి, ఏదో అలా ఓడ చేయమన్నాడు చేసేసాడు, ఆ తర్వాత జలప్రలయం వచ్చింది అయిపోయింది కదా. చెప్పుకోవడానికి సింపుల్గా ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి ఆ సిచ్యువేషన్కి వెళ్తే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడి ఆ ఓడను తయారు చేశాడు. చరిత్ర మనకు తెలియజేస్తుంది ఏంటి అంటే, 100 సంవత్సరాలు ఆ ఓడను తయారు చేయడానికి వారు కష్టపడ్డారు. ఎంత? 100 సంవత్సరాలు. మనం 1 సంవత్సరం కష్టపడడానికి, 1 నెల కష్టపడడానికి, 1 వారం కష్టపడడానికి, 1 రోజు కష్టపడడానికి మనము అలసిపోతాము. మాటికి ఇదే ఏంటి అని ఒక ఆలోచనతో ఏదో ఒకసారి నీరసించిపోయి, తర్వాత చేసుకుందాంలే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడులే అని ఒక ఆలోచనతో ఉండిపోయి ప్రవర్తించే ప్రవర్తన మనదైతే, నోహా గారు 100 సంవత్సరాలు ఓడ కట్టడానికి ఆయన అలసిపోలేదు అంటే తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడలేదంట. ఓడ కట్టడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? ఓడ కట్టడం అంటే అంత సులువు అనుకుంటున్నారా? 100 సంవత్సరాలు అయ్యాయి అంటే
వారు ఎన్ని కర్రలను తీసుకొని రావడానికి కష్టపడ్డారు, ఎన్ని చెక్కలను తయారు చేయడానికి కష్టపడ్డారు, ఆ ఒక చెక్కను ఒక షేప్లోనికి తీసుకొని రావడానికి వారు కష్టపడ్డారు. వారి కష్టము చిన్నది కాదు. మనం సులువుగా చెప్పేస్తాము ఓడగట్టేసేయడానికి, కానీ అన్ని వేల జంతువులు, అన్ని వేల పక్షులు ఆ ఓడలోనికి రావాలి, అందులో నివసించాలి, వారికి కావాల్సిన ధాన్యం పెట్టాలి, వారికి కావాల్సిన గడ్డిని పెట్టాలి, వారికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చాలి అంటే కదండి ఎంత కష్టపడాలి, ఎంత ప్లానింగ్లో ఉండాలి. అంత ప్లానింగ్ ఆయనకు ఏ విధంగా వచ్చింది? ఆ మాటకు వస్తే ఆయనకు అలాంటి ఆలోచన కలగజేసింది ఎవరు అంటే యెహోవా ఆత్మని ఆయనకు తోడుగా ఉండి ఆ కార్యాలను జరిగించి. పాత నిబంధనలో ఆలోచిస్తే ఒక్కొక్క కార్యము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉండేవారు. నైపుణ్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించేవాడు. ఆ నైపుణ్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండాలి అంటే, ఆయనతో పాటు ఉండాలి అంటే ఏముండాలి? ఆయనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండే అవకాశమే లేదు. ఆయన ఏమాత్రం కూడా ఉండడు. అంటే నోహవు గారికి అంత నైపుణ్యత కలిగింది అంటే అప్పటి వరకు ఒక ఓడను తయారు చేసే విధానము నేర్పించని ఆ స్థితిలో ఆయన అంత పెద్ద ఓడను కట్టాడు అంటే ఎవరి సహాయం లేకుండానే కట్టేశాడా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఆత్మ తనకు సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు వారు తనకు ఏదైతే సత్యాన్ని తెలియజేయాలో ఆ సత్యాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు ఆత్మరూపిగా. వీరు ముగ్గురు ఉండి ఆ కార్యాన్ని జరిగించడానికి ఆయనకు ఒక మంచి మనసును కలగజేశారు. ఒకవేళ ఆ మనసే నోహవు గారికి లేకపోతే కదా నోహవు గారు ఆ కార్యాన్ని జరిగించేవారు కాదు. జల ప్రళయంలో ఆయన కూడా మునిగిపోయారు. ఒక కర్రను తీసుకొని రావాలి, అదంటే చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఏ చెట్టు అయితే బాగుంటుంది అనేసి చూడాలి, ఆ చెట్టును కొయ్యాలంటే ఇప్పుడు మషిన్స్ ఉన్నాయండి. మొన్న రీసెంట్గానే కోసారు కదా, ఎంతసేపట్లో కోసారు? మహా అయితే ½ అన్ అవర్లో కోసారు. ఎందుకు? మషిన్స్ తీసుకొని వచ్చారు, కోసారు, అయిపోయింది. మషిన్స్ ఉన్నాయి కాబట్టి అంత త్వరగా అయ్యింది. మరి ఆ టైంలో ఎంత నాజుకైన చెట్లు కావాలి. ఓడను తయారు చేయాలి అంటే ఇంత నాజుకైన చెక్కలు ఉండవు. మంచిగా బలముగా దృఢంగా ఉండాలి, పెద్దగా ఉండాలి. ఎందుకంటే పెద్ద ఓడను కడుతున్నారు కదా. అంత విశాలమైన ఓడను కట్టాలి అంటే పెద్ద చెక్కనే ఉండాలి. అంటే పెద్ద పెద్ద చెట్లను ఆయన చూసి దాన్ని నరికి, దాన్ని దేంతో నరకాలి? మళ్ళీ చేతులతోనే నరకాలి, మషిన్స్ ఏం లేవు అప్పుడు. చేతులతోని నరికి దాన్ని పోగు చేసి మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి చెక్కలుగా ముక్కలుగా చేసి దాన్ని తయారు చేయాలి, ఒక షేప్లోనికి తీసుకొని రావాలి. ఎంత కొలమానం ఉండాలో అవన్నీ తండ్రి దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఏ కిటికీ ఎంత కొలమానంలో ఉండాలో, ఏ దర్వాజా ఎంత కొలమానంలో ఉండాలో, ఎంత వెడల్పుగా ఉండాలో, ఎంత పొడవుగా ఉండాలో, ఎన్ని అంతస్తులు వేయాలో, వీటిని అన్నిటినీ ఆయన చెప్పిన తర్వాత ఆయన చేయడానికి పూనుకున్నప్పుడు కష్టపడకుండా ఆ పని చేశాడా? కష్టపడి ఆ పని చేశాడా? కష్టపడి చేశాడు. ఆయన పడిన కష్టం యొక్క విలువ ఎంత? మనం పడిన కష్టానికి విలువ ఎంత? 100 సంవత్సరాలు అంటండి. 100 సంవత్సరాలు. ఒక ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టిందండి. మళ్ళీ ఎవరైనా సహాయం చేస్తున్నారా అంటే కేవలం ముగ్గురు ఉన్నారు. తన కొడుకులు, అలాగే తన భార్య, కోడలు. ఈ 8 మంది మాత్రమే ఆ ఓడను తయారు చేయడానికి పూనుకున్నారు. అంటే ఎంత కష్టపడి ఉండదు. ఒక పని చేయడానికి 10 మంది అయితే కదండి, ఒక మట్టి కుప్ప వేసామండి ఇక్కడ. ఆ మట్టి కుప్పను 10 మంది ఎత్తితే ఎంతసేపట్లో అయిపోతుంది? గట్టిగా తలుచుకుంటే ½ అన్ అవర్లో అయిపోతుంది. అవునా? అదే ఒకవేళ 2 ముగ్గురే చేస్తుంటే ఎంతసేపు అవుతుంది?
కదా, టైం గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? మంది తక్కువగా ఉన్నారు, పని ఎక్కువగా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా యుక్త కాలంలో అదే చెప్పాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. అక్కడ కూడా అదే సిచ్యువేషన్. పని పెద్దగా ఉంది కానీ చేయడానికి మంది కొద్దిగానే ఉన్నారు. ఆ 8 మంది మాత్రమే పూనుకున్నారు ఆ ఓడను తయారు చేయడానికి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నోహా గారు నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటను పిల్లలు స్వీకరించారు, కోడళ్ళు స్వీకరించారు, భార్య స్వీకరించింది. అందుకే ఈ తరంలో నీవే నీతిమంతుడవు నోహా అన్నాడు. నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు నాకు అంటే, తన నీతిని కాపాడుకోవడానికి తన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్త పరుచుకున్నాడో చూడండి. నీతిమంతుడిగా పిలువబడ్డాడు అంటే విశ్వాసం లేకుండానే నీతిమంతుడిగా పిలువబడ్డాడా? ఆయన నీతిమంతుడు అనే ఒక సర్టిఫికెట్ సంపాదించుకున్నాడంటే తన విశ్వాసాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ దేవుని దగ్గర నేను ఆ పేరును పోగొట్టుకోకూడదు. అందుకే 100 సంవత్సరాలు కష్టపడి ఓడను తయారు చేసి ఆ ఓడలోనికి జంతువులు, పక్షులు అన్నీ వస్తుంటే ఓపికగా ఉండి, ఎంతో మంది ఎన్నో మాటలు అంటూ ఉంటే వాటిని అన్నిటిని పట్టించుకోక అదని ఓడను తయారు చేస్తున్నాడు. ఎక్కడో ఓడను తయారు చేశాడు ఆయన ఇంటి ముందే చేస్తున్నాడు అనుకుందాం. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఆయన ఇంటి ముందే తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు అంత పెద్ద ఓడను తయారు చేయాలి అంటే ఎక్కడ తయారు చేస్తారు? ఇప్పుడు ఏమంటే సముద్రం ఎక్కడైతే ఉందో సముద్ర తీరాన ఓడను అంత పెద్దగా తయారు చేస్తారు. కానీ నీరే ఆయన దగ్గరకు వస్తుంది, ఆ నీరే ఈ ఓడను తీసుకుని వెళ్తుంది అని ఒక విశ్వాసంతో ఆయన ఉండి ఉన్న చోటనే ఓడను తయారు చేశాడు. ఆ సమయంలో నలుగురు అనలేరంటారా? ఏంటి నీకు బుద్ధి ఉందా? ఎవడైనా ఓడ ఇక్కడ తయారు చేస్తాడా? అక్కడ సముద్రం ఉంది కదా, ఆ సముద్రం దగ్గరికి వెళ్తే అప్పుడు అది బాగుంటుంది కదా. ఇలా ఉచిత సలహాలు ఎవరు ఇవ్వలేదంటారా? ఏలన చేయలేదంటారా? అవన్నీ మాటలను ఆయన పక్కన పెట్టి తన విశ్వాసాన్ని కాపాడుకొని, అదే మనమైతే అవును కదా, వాస్తవమే కదా, నేను ఎందుకు చేయాలి ఇక్కడ కదా. ఒకరు ఒక మాట అనగానే వెంటనే మన మనస్సులు మార్చుకుంటాం, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం. అది సరి అయినదైనా అది తప్పు అని ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. అంటే మనుషుల మాటలను ఆయన పట్టించుకోకుండా దేవుని మాటకు తలవంచాలని ఒక ఆలోచనతోని ఆయన పరిగెత్తి 100 సంవత్సరాలు ఆ ఓడను తయారు చేయడానికి కష్టపడి, అంటే ఎంత శ్రమించాడు? కేవలం తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అలా చరిత్రలో ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని నిమిత్తం వారి యొక్క ప్రాణాన్ని సైతం అర్పించినవారు. వారిలో మనమొకరిగా ఉండాలన్న ఒక ఆలోచనతోనే ఈ పాఠాన్ని మనం ఆలోచిస్తాం. ఇలా ఈ క్రమంలోనే మనము సంసోన్ గారి వరకు మనం వచ్చాం. సంసోన్ గారి యొక్క జీవిత చరిత్రలో ఆయన తన విశ్వాసాన్ని ఎలా కనపరిచాడు, ఆ విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి ఫిలిస్తీయులను హతం చేయడానికి ఆయనని ఎలా పూనుకున్నాడు, వీటిని అన్నిటిని మనం ఆలోచించాం. ఇక చరిత్రలో మిగిలింది చివరి భాగం ఏంటి అంటే, దెలెలా అనే ఒక స్త్రీ, ఆ స్త్రీ వలన తన యొక్క బలాన్ని ఆయన కోల్పోయాడు. ఆమె ఆయనను వంచించి, ఆయనను మోహించి, ఆయనను మోసం చేసి తన యొక్క రహస్యము, ఆ బలం యొక్క రహస్యం ఏంటో తెలుసుకోగలిగింది. కేవలము నిర్లక్ష్యంగా సంసోన్ గారు అక్కడ ప్రవర్తించడం. చరిత్రలోకి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 11
16వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుతుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణ్యములను నీకిచ్చేదమని చెప్పిరి కదండి. ఆ స్త్రీని ఏం చేశారు అంటే, ఫస్ట్ ఆ స్త్రీ మీద ఇంట్రెస్ట్ పెట్టిందే సంసోన్ గారు. ఆ విషయాన్ని ఎరిగిన ఈ సర్దారులు ఏం చేశారంటే, దొరికింది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు ఈ స్త్రీని పట్టుకుంటే మెల్లిగా ఈమె వంచి ఎలాగైనా ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటుంది. అప్పుడు తన బలహీనతను బట్టి మేము అతన్ని అణిచివేస్తాం అని ఒక ఆలోచనతో వారు ఆలోచించి దెలీలాను, ఇదిగో 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తాము, ఒక్కొక్కరు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ నీకు ఇచ్చేస్తారు అనేసి ఆమెకు ఆఫర్ ఇస్తే, ఆ ఆఫర్కి తగ్గట్టుగానే ఆమె ఏం చేస్తుందంటే సంసోన్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ రహస్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. కింది మాటలు 7వ వచనం నుండి, కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేన్ని పెట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చూవలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఇలా చేస్తే నేను ఖచ్చితంగా బలహీనుడైపోతాను, మీరు ఎలాగైతే ఉన్నారో నేను కూడా అలాగే సహజ మనుషుడిగా మారిపోతాను. కానీ ఆయన చెప్పిన ఆ విధానము తప్పవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, వెంటనే వారికి కబురు పంపిస్తుంది. ఎవరైతే సర్దారులు ఉన్నారో వారికి కబురు పంపిస్తుంది, ఇక దొరికేసాడు ఇంకా దొంగ, ఇంక మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు. కానీ వాళ్ళు వచ్చి ఆయన మీద తిరుగుబాటు చేద్దాం అనుకుంటారు, కానీ ఆయన లెగిసి వారిని కొట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ జరుగుతుంది 10వ వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత ఆ పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకటి నవ్వుతుందని ఆమెతో చెప్పాను. అప్పుడు మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ ఆయన లెగిసి ఎప్పటి వాళ్ళు లెగిసి కొడతాడు. కానీ మూడోసారిగా అయితే అలాంటి ఛాన్స్ అనేది ఆమె తీసుకుంది. డైరెక్ట్గా 14వ వచనం నుండి చెప్తాం. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను ఊడదీసుకొని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున
అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆయనకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ముమ్మారు ట్రై చేసింది, ముమ్మారు అబద్ధమే చెప్పాడు అని నాలుగోసారికి విసికించేసింది. అందుకే ఏమంటున్నాడు ఆయన, తన ప్రాణము విసికి. సంసోన్ గారి యొక్క ప్రాణం కూడా ఆమె పెట్టి ఆ టార్చర్కి మాటి మాటికి, నువ్వు ఏంటి నన్ను ప్రేమించట్లేదా, మరి మాటి మాటికి అంటున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించేవాడివైతే ఎందుకు నిజం చెప్పట్లేదు, నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు ఇన్నిసార్లు కదండి. ఇలా మెల్లిగా మాట్లాడి తన ప్రాణాన్ని విసికే అంతగా తనని టార్చర్ పెడితే అది సహించలేక అప్పుడు ఓపెన్ అయ్యాడు ఆయన. అసలైన విషయం చెప్పేశాడు. ఏంటి? ఇదిగో, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి అయిన దేవునికి నేను నాజీరు చేయబడిన వాడను. నా తల మీద మంగలి కత్తి పడలేదు, క్షౌరము చేసుకోలేదు. అది చేస్తే ఆయన నా బలాన్ని తీసేస్తాడు అని ఒక ఆలోచనతో చెప్పగానే వెంటనే ఆమె ఏం చేస్తుందంటే ఆ సర్దారులను పిలిచి ఇదిగో ఇది అసలైనది అనగానే అతని జడల్లో నుండి 7 జడలను ఆమె కోసివేసిన తర్వాత మళ్ళీ 19వ వచనంలో ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. 7 జడలను కట్ చేయగానే సంసోన్ గారి యొక్క బలం ఏమైంది? పోయి. వాస్తవానికి యవనస్తులైన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించారు. ఎందుకంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులు కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానం ఏమవుతుంది అంటే వంచనకు లోనవుతుంది. ఎలాగైతే సంసోన్ గారు పడిపోయారో కదండి, ఏదైతే రహస్యం ఉందో ఆ రహస్యాన్ని చెప్పకూడదు అని ఒక ఆలోచనతో తన పుట్టుక నుండే ఆ మాటను నిలబెట్టుకున్నాడు. కానీ ఒక స్త్రీ వలన తాను ఏం చేశాడు? ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. అంటే అందుకే సామెతల గ్రంథంలో కూడా మనకు ఉంటుంది. ఏంటి అంటే 5వ అధ్యాయము సామెతల గ్రంథం. అలాంటి స్త్రీలు ఏం చేస్తారు అనేది అక్కడ తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. జార స్త్రీ యొండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటికి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమంతను ఇచ్చివేతువు. అంటే ఇలాంటి స్త్రీలు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అనేసి జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తూ, దానికి ముందుగానే సంసోన్ గారి యొక్క జీవిత చరిత్రలో జరిగిన సంఘటనే ఒక స్త్రీని ఆయన మోహించడము, ఆ స్త్రీ అతన్ని వంచడము, అతన్ని మోసం చేసి తన రహస్యాన్ని తెలుసుకోవడము, తన బలాన్ని పోగొట్టుకునేలా చేయడం. వారి దగ్గరికి వెళ్తే ఏమవుతారు అంటే యవన బలాన్ని పోగొట్టుకుంటారండి. ఇప్పుడు సంసోన్ గారికి ఏమైంది? అక్కడ యవన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు?
ఏదైతే చెప్పకూడదో అది చెప్పాడు. అంటే ఆ సమయంలో ఆయన ఏం కోల్పోయాడు? దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పక్కన పెట్టి ఆ స్త్రీకి అవకాశం ఇచ్చేసాడు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కలుగుతాయి విశ్వాసులందరికీ. విశ్వాసులైన వారికి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కలుగుతాయి, వారు పురుషులైనా స్త్రీలైనా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మన నమ్మకాన్ని కాపాడుకోవడానికి, ఏది ఏమైనా మన ప్రాణము పోయినా ఆయన చెప్పినట్టుగానే జీవించే తత్వం మనకున్నప్పుడే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 20వ వచనం నుండి మాట్లాడుతుంది, ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఏం తెలియలేదంట? యెహోవా అతనిని ఎడబాసాడు. ఎందుకు ఎడబాసాడు? ఎందుకు వదిలేసాడు? ఆయన నుండి ఎందుకు దూరం అయిపోయాడు? ఎందుకంటే చెయ్యరాని తప్పును నువ్వు చేశావు, నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు. అందుకే నేను నీ నుండి వెళ్ళిపోతాను అంటే దేవుడు వెళ్ళిపోయాడు, ఆయన నుండి దూరం అయిపోయాడు అన్న సంగతి కూడా సంసోన్ గారికి అర్థం కావట్లేదు. అందుకే జార స్త్రీ యొద్దకు పోక అంటున్నాడు ఆయన. ఎందుకంటే అలాంటి వారు దేవుని ఆలోచనలో నుండి బయటకు తీసుకొని వస్తారు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా చేయిస్తారు. నీ యవ్వన బలాన్ని వారు నాశనం చేస్తారు, నీ జీవిత కాలాన్ని వారు నిష్ప్రయోజనం చేస్తారు. అలాగే అయ్యింది సంసోన్ గారి జీవితం. ఆ స్త్రీకి అవకాశం ఇచ్చాడు, అంతే, జీవితం అంతా కొలాప్స్ అయిపోయింది. తర్వాత వారు వచ్చి ఏం చేస్తారో చూడండి, 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించిరి. ఏం చేశారంట? పట్టుకోవడమే తన కళ్ళు పీకేశారంట. ఎందుకు? కళ్ళు కనిపిస్తే ఏదైనా చేయగలడు, కళ్ళు కనిపిస్తే ఏదైనా చేయగలడు. కాబట్టి ఇతనికి అలా అంత ఈజీగా మేము అవకాశం ఇవ్వకూడదు అనేసి పట్టుకోగానే, ఎలాగో బలం లేదు, అంతమంది పట్టుకున్నారు, వెంటనే కళ్ళు తీసేశారు. అంటే యవన బలాన్ని కోల్పోయాడు, కళ్ళను పోగొట్టు. కింది భాగంలో చదువుతుంటే అతన్ని 25వ వచనం, వారి హృదయము సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీ గృహంలో నుండి పిలువనంపించిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను ఇట్లా నేను ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. అక్కడ ఉండిరి ఎగతాళి చేయగా రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని
యెహోవాకు మొరపెట్టి ఒక దానిని కుడి చేతను పట్టుకొని నేనును చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి కంటే లెక్క ఎక్కువ. ఆయన జీవిత కాలంలో ఎంతమందినైతే చంపాడో ఆ ఒక్క సంఘటనలో అంతకంటే ఎక్కువ మంది చంపాడు. అప్పటికి ప్రార్థించాడు, ఆ స్తంభాల మధ్య నిలబడి ప్రార్థించాడు, అయ్యా ప్రభువా, ఈ ఒక్కసారి నాకు ఛాన్స్, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను, నా వల్ల తప్పైపోయింది అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసి బలముగా ఒక్కసారిగా లాగగానే రెండు చేతులు ఆ గుడికి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో, మెయిన్ పిల్లర్స్, అవి రెండు కూడా పడగానే మొత్తం గుడి అంతా ధ్వంసం అయిపోయింది. ఇందులో ఎంతో మంది ఉన్నారు, సర్దారులు ఎంతమంది ఉన్నారు ఫిలిస్తీయులకు? ఇంతకుముందు చదివాం కదా, 5 మంది సర్దారులు ఉంటారు. ఇప్పుడు ఈ 5 మంది సర్దారుల కింద ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు ఆ గుడిలో ఉన్నారు. గుడి పై భాగం నుండి 3000 మంది చూస్తున్నారు, స్త్రీలు పురుషులు. గుడి లోపల సర్దారులు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. ఒక్కసారిగా స్తంభాలను లాగేగానే మొత్తం ధ్వంసం అయిపోయింది. అంటే పోగొట్టుకున్న ఆ విశ్వాసాన్ని, పోగొట్టుకున్న ఆ నమ్మకాన్ని, పోగొట్టుకున్న ఆ బలాన్ని ఆయన చేకూర్చుకోవడానికి, తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రార్థన చేశాడు ఆయన. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా సిచ్యువేషన్లో మన విశ్వాసాన్ని కోల్పోయామా, మనం ఏదైనా సిచ్యువేషన్లో మన నమ్మకాన్ని మనం కోల్పోయామా, మన ప్రార్థనే మనల్ని నిలబెడతాం. ఎలాగైతే సంసోను గారికి ఆ బలాన్ని చేకూర్చింది. మనము విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ప్రతిసారి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళీ విశ్వాసాన్ని కనపరుచుకోవాలి అంటే, ఆ విశ్వాసాన్ని మనలోనికి తీసుకొని రావాలి అంటే తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి, మనవి చేసుకోవాలి, వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శక్తిని మనం సంపాదించుకుంటాం. అంటే సంసోను గారు ఆ ప్రార్థన ద్వారానే తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ విశ్వాసం బట్టి ఆయన విశ్వాస జాబితాలోనికి చేరాడు. తప్పిపోయాడు, చేయరాని తప్పు చేశాడు, కానీ ఆ తప్పును ఆయన ఏం చేశాడు? సరిదిద్దుకున్నాడు. మనం కూడా పడిపోతాం, విశ్వాసంలో నుండి మనం తొలగిపోతాం, ఆ దేవుణ్ణి కాదు అనేసి వేరే ఆలోచనలకు మనం అవకాశం ఇస్తాం. కానీ ఆ సమయంలో మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయనకు విజ్ఞాపన చేసుకోవాలి, మనవి చేసుకోవాలి. ఎలాగైతే సంసోను గారు చేసుకున్నారు. ప్రార్థన చేసినందుకు ఆయన బలాన్ని చేకూర్చుకున్నాడా? ప్రార్థన చేయనందుకు బలాన్ని చేకూర్చుకున్నాడా? ప్రార్థన చేసినందుకే తండ్రి అయిన దేవుడు అతనికి మళ్ళీ ఆ అవకాశం ఇచ్చాడు. అందుకే తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయినా ఆయన ఊరుకోండి, ఎప్పుడైతే ఏదైతే తప్పు చేయకూడదో ఆ తప్పు చేసినప్పుడు ఆయనలో నుండి వెళ్ళిపోయాడు. నాజీరు చేయబడిన ఆ సంగతి ఎవరికి చెప్పకూడదు అని ఒక రహస్యాన్ని బయట పెట్టాడు. అంతే, వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి, నాజీరు చేయబడిన మనము తప్పు చేస్తే, చేయరాని కార్యాన్ని చేస్తే ఆయన మనలో ఉంటాడా? ఆయనకు మనం నాజీరు చేయబడిన వారం కదా. ఆ నాజీరు చేయబడిన ఆ విషయాన్ని ఆయన బయట పెడితే, ఆ రహస్యాన్ని బయట పెడితే, క్షవరం చేసుకోకూడదు అని ఆ విషయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇతరులకు చెప్పేశాడు. ఆ విషయాన్ని బయట పెట్టినందుకు తండ్రి అయిన దేవుడు వెంటనే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు అతను.
ఇప్పుడు నాజీరు చేయబడిన మనము అనగా బాప్తిస్మము తీసుకున్న మనము. మొదటి భాగంలో చెప్పాను నాజీరు చేయడం అంటే ఏంటో. నాజీరు చేయబడడం అంటే ప్రత్యేకింపబడడం. ఆ ప్రత్యేకతలోనికి మనం వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నప్పుడు మళ్ళీ అదే అతిక్రమం, మళ్ళీ అదే తప్పు చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు మనతో పాటు ఉంటారా? ఉండే అవకాశమే లేదు కదా. అంటే అప్పుడు మనం ఏమవుతాము? మన బలాన్ని పోగొట్టుకున్నప్పుడు మనం ఏమవుతాము? శత్రువుకి అవకాశం ఇస్తాడు. అప్పుడు శత్రువు ఏం చేస్తాడు? ఆయన కళ్ళు ఎలాగ పీకేశారో అలాగే మన మనోనేత్రాలను కూడా వాడు ఏం చేస్తాడు? రొడ్డితనముగా కలగజేస్తాడు. వారు ఎప్పుడైతే మనలో నుండి వెళ్ళిపోయారో మనోనేత్రాలకు వారు ఏం చేస్తాడు అంటే వృద్ధితనము కలగజేసి మనల్ని అంధుడిగా చేస్తాడు. వెలుగును చూడకుండా చేస్తాడు, వెలుగును గ్రహించకుండా చేస్తాడు. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే, విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే తండ్రి అయిన దేవునికి అనుకూలమైన ఆలోచనలోనే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయామా, పడిపోయిన సంగతి మనకు అర్థమైనప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉండాలి. కానీ పడిపోయాను కదా ఇంకేం చేసేదిలే అనేసి అక్కడే ఉన్నాము అంటే నాశనం అయిపోయేది మనమే. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సంసోన్ గారు తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా చాలాసార్లు శిష్యులకు చెప్పింది ఏంటి అంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలోనికి వెళ్ళకుండా, మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు మీరు శోధనలోనికి వెళ్ళరు. శోధనలోనికి వెళ్ళాడు అంటే కారణం ఏంటి? శోధనలోనికి వెళ్ళాడు అంటే కారణం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు వారికి తోడుగా లేరు, పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా లేరు. అందుకే శోధనలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడి ద్వారా కలిగే శోధన వేరు, అపవాది ద్వారా కలిగే శోధన వేరు. ఆయన మనకు పరిశోధన పెడతాడే కానీ శోధించేవాడు కాదు. ఆయన శోధిస్తున్నాడు అంటే కారణం ఒకటే, ఆ పరీక్షలో నువ్వు గెలవాలి. కానీ అపవాది శోధిస్తే వాడు మనల్ని పడేయడానికి ప్రయత్నిస్తాడే కానీ నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అందుకే ఆ పరిశోధనలో మనం గెలవాలి. ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, ప్రతిసారి పరీక్షిస్తూ ఉంటాడు. సంసోను గారికి ఒక పరీక్ష ఎదురయ్యింది, కానీ దానికి ఏమయ్యాడు? ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇంకేం లే అనేసి ఆయన ఊరుకోలేదు, మళ్ళీ నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు. అందుకే మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం చేస్తుందో తెలుసా? ఓర్పును పుట్టిస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతున్నారు, నా సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏంటంట? అది మహా ఆనందమని ఎంచుకోవాలంట. శోధనలోనికి వెళ్తున్నాము అంటే ఏమనుకోవాలంట? మహా ఆనందం అనుకోవాలంట. అందులో శ్రమ కలగవచ్చు, బాధ కలగవచ్చు, హింస కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు. అది మహా ఆనందంగానే ఫీల్ అవ్వాలి. కానీ మనము ఇంకా చేసేది ఏమీ లేదు అని ఒక ఆలోచనతో కృంగిపోయినా మన విశ్వాసాన్ని కోల్పోతాం. మనం బాధపడినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నా విశ్వాసాన్ని కోల్పోతాం. నాకే కాదు, ఇంతకుముందు ఎంతో మందికి జరిగింది. ఇప్పుడు నాకు ఏదో చిన్నది కలిగింది అంతే. వారు అనుభవించిన దాంట్లో రవ్వంత మాత్రమే నేను అనుభవిస్తున్నానన్న ఫీలింగ్లో ఉండాలి. అందుకే పౌలు గారు శ్రమ పడ్డానికి ఎప్పుడు కూడా వెనకాడలేరు, బాధపడడానికి ఎప్పుడు కూడా వెనకాడలేరు. ఆయన ఫీల్ అయ్యిందే ఏంటి అంటే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు. ఏంటి? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ.
ఇక్కడ ప్రకటిస్తుంటే శ్రమ అని కొందరు అంటుంటే, ప్రకటించకపోతే శ్రమ. అంటే ప్రతిదానికి క్వైట్ ఆపోజిట్గా ప్రవర్తించాడు పౌలు గారు. మనం ఏదైతే బలహీనం అనుకుంటామో ఆ బలహీనమైన స్థితిలోనే బలంగా నిలబడ్డాడు ఆయన. ఏదైతే శ్రమ అనుకుంటామో ఆ శ్రమని ఆయన సంతోషముగా స్వీకరించాడు. అందుకే క్రీస్తు పడిన పాటలలో నేను కూడా ఆ శ్రమలు పడాలి, ఆయన వదిలి వెళ్ళిపోయిన ఆ శ్రమలను నేను సంపూర్ణం చేయాలి అని ఒక ఆలోచనతో పరిగెత్తాడు. ఆయన పడిన శ్రమలు ఇన్నన్ని కావు. ఆలోచించుకుంటూ పోతుంటే, మాట్లాడుకుంటూ పోతుంటే ఎన్నో ఉన్నాయి ఆయన పడిన శ్రమలు. ఇకోనియాలో ఈడ్చి పడేస్తే వెంటనే లుస్త్రాకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. అంత ధైర్యం మనకుందా? అంతటి ఆలోచన మనకుందా? శ్రమ అంటే వారు పడ్డారు, అందుకే మాదిరిగా నిలిచిపోయారు వారు. అలా మాదిరిగా ఉన్న వారి గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆ శ్రమ మన విశ్వాసానికి ఏం కలుగజేస్తుందంట? సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ప్రతి ఒక్క విశ్వాసికి వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి కలిగేది ఏంటి? పరీక్ష కలుగుతుంది. ఒక స్త్రీ వలనైనా పరీక్ష కలుగుతుంది, ఒక డబ్బు వలనైనా పరీక్ష కలుగుతుంది, ఒక పని వలనైనా పరీక్ష కలుగుతుంది, ఒక ఉద్యోగం వలనైనా పరీక్ష కలుగుతుంది కదా. అన్ని విధాలుగా ఏదో ఒక పరీక్ష. ఆ టైంలో మనం ఒకటే ఆలోచించాలి, ఇది నాకు పరీక్ష, ఈ పరీక్షలో నేను గెలిస్తేనే నేను విజయాన్ని సంపాదించుకుంటాను. నాకేమొచ్చిందిలే అని మనం చేతులు దులిపేసుకున్నాం అనుకోండి, పరలోకం కూడా మనకి ఇవ్వడాలి. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆయన పట్ల మనకు ఒక గొప్ప ఆలోచన ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక ఆలోచన మనకు ఉంటే అప్పుడు ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. మన లైఫ్లో ఒక ఎండ్ ఆఫ్ ది పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టైంలో మనకు అర్థమవుతుంది మనం చేసిన క్రియలు ఏంటో, మనం చేసిన తప్పులు ఏంటో, మనం చేసిన దోషక్రియలే మన మీద తీర్పు తీరుస్తాయి, మన మీద నేరస్థాపన చేస్తాయి. అంటే మనం ఎక్కడ కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆయన బ్లాక్ చేసి, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండానే సుఖంగా, ప్రశాంతంగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఒక ఆలోచనతోనే ఆయన మనకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ఆ భక్తుల చరిత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించవలసిన విషయం ఒకటే, ఇదిగో వారు జీవించారు, నేనెందుకు జీవించలేకపోతున్నాను? వారు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇన్ని శ్రమలు పడ్డారు, నేనెందుకు పడలేకపోతున్నాను? వాస్తవంగా ఆలోచిద్దాం. మనం ఎప్పుడైనా ఏ విషయంలో అయినా శ్రమ పడ్డాము? ఏ విషయంలో అయినా ఇదిగో అండి నేను ఈ విషయంలో శ్రమ పడ్డానండి అనేసి చెప్పుకోవడానికి ఒక్క రీజన్ అయినా ఉందా? ఒక్క సిచ్యువేషన్ అయినా ఉందా మన లైఫ్లో? ఒకవేళ ఇదే సమయంలో మన ప్రాణం పోతే, ఒకవేళ ఈ రాత్రి మన ప్రాణం పోతే దానికి సమాధానం ఏం చెప్పగలం? ఎన్నో ప్రశ్నలు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు ఇచ్చిన ఈ జీవితకాలం అంతా నువ్వేం చేసావు అంటే, సుఖంగా నేను తిన్నాను, ఉన్నాను, అంతే. అందుకేనా నీకు ఈ జీవితం ఇచ్చింది? ఆయన ప్రశ్నించాడు అంటారా? ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న సిద్ధంగా ఉంది. ఈవెన్ నాకైనా, మీకైనా, ఎవరికైనా భూప్రపంచం. మనం వచ్చినంత మాత్రాన మనం గొప్పవారం, నీతిమంతులం అనుకోకూడదు. నేను చెప్తున్నంత మాత్రాన నేను నీతిమంతుడిని, నేను మంచోడిని అనుకోకూడదు. ఎవరి తీర్పు వారికి సిద్ధంగా ఉంది. కేవలం విశ్వాసం బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, లెక్క కడతాడు ఆయన. కాబట్టి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మనం బలముగా, స్థిరముగా ఉండాలని ఒక ఆలోచనతోనే గ్రంథంలో విశ్వాసాన్ని గూర్చి ఎక్కువగా రాయించాడు ఆయన. ఎందుకంటే విశ్వాసం లేకుంటే మీరు పరలోకానికి వెళ్ళలేరు, విశ్వాసం లేకుంటే మీరు ఆ లోకానికి చేరలేరు అనే ఒక ఆలోచనతోనే విశ్వాసాన్ని గూర్చే రాయించాడు. విశ్వాసాన్ని గూర్చే ప్రారంభం నుండి హేబేలు గారు మొదలుకొని ప్రకటన గ్రంథం
యోహాన్ గారి వరకు మనం ఆలోచిస్తే విశ్వాసాన్ని గూర్చే మనకు రాయబడుతుంది. ప్రతి ఒక్క భక్తుని జీవితం కారణం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆలోచించాలి, మన విశ్వాసాన్ని ఎంతగా కనుపరుస్తున్నాము, ఎంతగా ఏం చూపిస్తున్నాము, ఏం చేసాము కాబట్టి మనం విశ్వాసులుగా పిలవబడు. ఒకవేళ మనము ఆ విశ్వాసం నుండి తొలగిపోయాము అంటే ఆయన మనకు దూరంగానే ఉంటాడు కానీ చేరువుగా ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే మనలో ఉన్నాడు అంటాడు. ఒకసారి మనసు మీద చేసుకొని చెప్పుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే మనతో ఉన్నాడా? ఆరాధించడానికి వచ్చాం మనం. ఆయనని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, సత్యమైన యేసుక్రీస్తు వారు ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే లేడన్నప్పుడు మనతో పాటు మనం చేసే ఆరాధనకి ఏదైనా వాల్యూ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆయనకు కుమారులుగా చేస్తున్నప్పుడు, ఆ బంధాన్ని ఆయన చేకూరుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడే లేనప్పుడు మనము ఎలా ఆయనకు కుమారులుగా పిలువబడతాం? అందుకే మనము అది సంపాదించుకోవడానికి, ఆ విధంగా ఉండడానికి విశ్వాసాన్ని కోల్పోకుండా అన్ని విషయాలలో జాగ్రత్త పడుతూ చేయవలసిన కార్యాన్ని మనము జరిగిస్తూనే ఉంటాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, విశ్వాసం అనేది నిలబడాలి అంటే క్రియ అనేది ఖచ్చితంగా ఉండాలి. నీలో విశ్వాసమే ఉంటే సరిపోదు, క్రియ చూపించాలి. క్రియ చూపించాలి. అది ఎప్పుడైతే క్రియ రూపంలోనికి మారుతుందో అప్పుడే విశ్వాసం అనేది పరిపూర్ణంగా మారుతుంది. ఒక మాట చదువుకొని ముగించుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో. దేని బట్టి అయిందంట? పరిపూర్ణం దేని బట్టి అయిందంట? అతని విశ్వాసం దేని బట్టి పరిపూర్ణమైంది? క్రియను బట్టి. కార్యసిద్ధి కలగజేశాడు కాబట్టి. కార్యసిద్ధి కలగజేయాలి, చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి. మన జీవితం అంతటిలో ఒక్క ఆత్మనైనా రక్షించే అనే టార్గెట్ మనం పెట్టుకోవాలి. నేను ప్రాణాన్ని విడిస్తే ఒక ఆత్మను రక్షించే ప్రాణాన్ని విడుస్తానన్న టార్గెట్ పెట్టుకోవాలి. నాకైతే అదే టార్గెట్ ఉంది. నేను చనిపోయే లోపు ఒక్క ఆత్మను రక్షించినా నో ప్రాబ్లం, ఎందుకంటే నా నిమిత్తం ఆయన సంతోషిస్తాడు పరలోకం. అలాంటి టార్గెట్ పెట్టుకోవాలి. అదే కదా మనకి ఇచ్చిన టార్గెట్. ఆ టార్గెట్ని మనం పక్కన పెట్టేసి, ఆ మెషిన్ని మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఆయనలో మనం ఉన్నవారం కాదు, ఆయన మనలో ఉన్నవాడు కాదు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సంసోను గారు ఎలాగైతే పడిపోయి మళ్ళీ నిలబడాలి అని ఒక ఆలోచనతో ఆయన పరిగెత్తాడో అలాంటి ఆలోచనతోనే మనం పరిగెత్తాలి. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి విశ్వాసాన్ని గురించి. భక్తులైన వారు ఎంతో మంది ఉన్నారు, వారి ద్వారా మనము అనేక విషయాలను తెలుసుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. సంసోను గారి యొక్క జీవిత చరిత్రలో మేము నేర్చుకున్న పాఠం, విశ్వాసం నుండి పడిపోయిన మళ్ళీ నిలబడాలి అంటే మీ చెంతకి రావాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మీకు విజ్ఞాపన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, మనవి చేసుకోవాలి. తండ్రి, మాలో పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా జాగ్రత్త పడి మళ్ళీ మీలోనికి వచ్చే అవకాశాన్ని దయచేయండి. ప్రార్థన యందు వారు ఆసక్తి కలిగి ఎడతెగక మీలో ఉండే అవకాశాన్ని వారికి దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ యందు భయము భక్తి కలిగి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తే అవకాశాన్ని దయచేయండి. ఏ ఒక్కరు కూడా అవిశ్వాసులుగా కాకుండా తండ్రి, మీ యందు ఏవైతే కార్యాలు జరిగించాలో ఆ కార్యాలను జరిగిస్తూ విశ్వాసాన్ని కాపాడుకునే మనస్తత్వాన్ని వారికి కలగజేస్తారని కోరుకుంటూ, ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ